మనకి ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైందో లేదో తెలుసుకుందాం. సతీష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు సమస్యాత్మక ప్రాంతాలు ఎందుకు గుర్తించారు, డీటెయిల్స్ ఏంటి అసలు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో రెండో విడతకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభంతో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు బారులు తిరుగుతున్నారు. ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు. ఓటర్లంతా కూడా తమ ఓటు వినియోగించేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈసారి మొదటి దఫ కాదు, రెండో దఫలో కూడా ఓటరు చైతన్యం ఎక్కువనే కనిపిస్తుంది. గ్రామీణ ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు పల్లెబాట పట్టినట్టుగా కనిపిస్తుంది. పోలింగ్ సజావుగా జరిగేందుకు ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరి ఓటు వారు వినియోగించుకునేలా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి దాదాపు 392 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లో 111, పెద్దపల్లిలో 70, అదేవిధంగా జగిత్యాలలో 134, సిరిసిల్లలో 77 పోలింగ్ కేంద్రాలు 77 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 392 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలో 1046 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇక్కడ మొత్తంగా 438 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కరీంనగర్ పరిధిలో చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూరు, అదేవిధంగా తిమ్మాపూర్, శంకరపట్నం ఈ మండలాల పరిధిలో ఈ రోజైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చూడవచ్చు చాలా మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్ లిస్టుతో అందరూ కూడా ఎన్నికల సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ వారందరూ కూడా ఇప్పటికే పోలింగ్ బూత్కు చేరుకోవడం జరిగింది. వాటిని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొంత మొదటి విడత జరిగినటువంటి పరిణామాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని రెండో విడతలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు చాలా మంది కూడా పోటీలో నిలుస్తున్న సందర్భంలో పోలింగ్ అనివార్యమైన పరిస్థితి ఇటు కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధితో పాటు ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 393 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 82 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. 311 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఇటు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ దాదాపు 1074 మంది అభ్యర్థులు ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దాదాపు 3105 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చూడవచ్చు చాలా మంది కూడా ఇప్పటికే మొదటి పోలింగ్ ప్రారంభం కావడంతో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. ఆ తర్వాత 1 గంట తర్వాత గంట విరామం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. తుది ఫలితాలు ఈరోజు రాత్రి 8 గంటల వరకు వెల్లడే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం పూర్తి బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసుల బందోబస్తు ఇటు 4 జిల్లాల పరిధిలో బందోబస్తు అనేది కొనసాగుతుంది. ఇక చాలా చోట్ల కూడా చాలా సమస్యాత్మక దాదాపు 500 పైగా గ్రామ పంచాయతీ కొంత సెన్సిటివ్ ప్లేసెస్గా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదేవిధంగా అవకతవకలు లేకుండా పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే చాలా మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు చాలా మంది కూడా ఇంకా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకు పెద్ద ఎత్తున గ్రామీణ ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది జరగబోతుంది. ప్రస్తుతం అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్న దృశ్యాలు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇటు కరీంనగర్ లో పరిస్థితి మనం చూసాం. బారులు తీరారు ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి.